ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత సమయాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ త్రినాథరావు నకిన గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ అండి బాబు, ఇప్పటికైనా ఇచ్చారు. చచ్చిపోతున్నాను ఇందాకల నుండి. ఏందిరా అమ్మానికి ఇవ్వట్లేదు, బలగ తప్ప అందరికి ఎత్తున్నారు మైకు. ఇది ఎక్కడ ఈసారి నుండి ఎవరైనా పిలిస్తే నేనే మైక్ కొనుక్కొని వచ్చేస్తా. నా వల్ల కావట్లేదు ఇది సార్. ఏంటి సార్, అదే 1000 దరువయ్యి అంట టైటిల్. అసలు సినిమాలో 1000 దరువయ్యి అని హీరో అంటాడా హీరోయిన్ అంటుందా, ముందు నాకు ఆ క్లారిటీ కావాలి. సో అది తెలిసిన తర్వాత మెయిన్ ఏంటంటే, అంటే మీరు నా ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తే తెలుగులో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరంటే నేను చెప్పే ఫస్ట్ మాట పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అయితే నా దురదృష్టం ఏంటంటే ఆయన ఇప్పుడు వరకు నేను కలవలేదు, ఆయన ఎప్పుడు నేను చూడలేదు, ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. కాకపోతే ఆయనకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు. ఎవరైనా వెళ్ళి మాట్లాడితే ఆయన నా గురించి చెప్తారు, నేను ఆయన గురించి చెప్తాను. కానీ మళ్ళీ మా అనకాపల్లి అది నర్సీపట్నం, మళ్ళీ పక్క ఊర్లు అయినా కలవలే. కానీ నాకు ఇష్టమైన దర్శకుడు. సో ఇకపోతే సాయిరామ్, మన సాయి గురించి చెప్పాలి. ఒకటి, నేను సత్యం థియేటర్లో 143 సినిమాకి వెళ్ళి సాయి గారిని చూసి, అమ్మ ఏంద్రా ఈయన ఇంత ఎనర్జెటిక్ హీరో ఉన్నాడు అనుకున్నాను. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కూడా నాకు రాలా. దాని తర్వాత బంపర్ ఆఫర్ సినిమాకి నా రూమ్మేట్ సాయి శ్రీరాము కెమెరామెన్. అప్పుడు ఒకసారి ఆ హీరోని చూపిరా బాబు అని చెప్పి నన్ను షూటింగ్కి తీసుకెళ్ళరా అని రిక్వెస్ట్ చేసుకున్నా. అప్పుడు ఫుల్ హెయిర్, అసలు నేను ఫస్ట్ షాట్ ఆయన చూసినప్పుడు చుట్టూ లైట్లు పెట్టేశారు, మొత్తం గిట్టర్లు పేపర్లు అన్నీ పెట్టేసి లైట్లు వేసి ఆయన సెంటర్లో పెట్టి షాట్ తీస్తున్నారు. నాకు ఆ విజువల్ ఇప్పటికీ గుర్తుకుంది. దూరం నుండి శ్రీరామ్ గారి పక్కన నించొని చూసా అది. దాని తర్వాత సడన్గా ఒకరోజు నేను డైరెక్టర్ని అయిపోయాక ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చగానే నేను చైర్ మీద కూర్చోవాలా లేచి నించోవాలా అర్థం కాలే. ఎందుకంటే ఆయన హీరో నా దృష్టిలో అప్పుడే. సో అలాంటి హీరో నాకు ఒకసారి ఈ ఫంక్షన్కి రావాలన్నా అని అనగానే, అయ్యో డెఫినెట్గా వస్తాను, 100% వస్తాను అని చెప్పి వచ్చాను. సరే ఇక్కడికి వచ్చాక ఏదేదో మాట్లాడదాం అనుకుంటే ఎవరికెవరు తగలే, ప్రతి ఒక్కరూ ఒక రేంజ్లో వేసుకున్నారు. వీళ్ళందరినీ మించి మా భీమ్స్ అయితే ఎరక్కొచ్చాడు ఆయన. అంతా ఫస్ట్ టైం నాకు ఆయనతో డైలాగులు రాయించాలనిపిస్తుంది సినిమాకి. ఏంది అది, పుస్తకాలు చదువుతున్నట్టుంది ఆయన మాట్లాడుతుంటే, మొత్తం బుకిష్ స్పీచ్ ఎరక్కొడేస్తున్నాడు. ఇంకా నాకు అర్థమైపోయింది, ఎవరు నాయన ఇది ఎక్కడ గోల్రా నాయన, ఇప్పుడు ఈయన అయిపోయి మనం ఏం మాట్లాడాలి, ఏం అర్థం కాల. సో మొత్తం అవుట్. వీటన్నిటినీ మించి నేను వచ్చినప్పుడు నుండి నేనేదో చెప్పేస్తానని 2 కళ్ళు వేసుకుని యాంకర్ అదే గుడ్లగోబలా చూస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఎక్స్పెక్టేషన్ దగ్గర ఉంటే నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. ఇది ఎలాగుంటుందంటే, ఒక సినిమాకి మనం ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే అది ఎంతో బాగుంటే కానీ హిట్ అను. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాం అనుకోండి, కొంచెం బాగున్నప్పుడు బ్రహ్మాండంగా ఉందిరా అంటాం. నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. సో కాబట్టి ఇంకా దీని మించి ఇంకొక విషయం, ఈయన డైరెక్టర్ అనే విషయం నాకు ఇప్పుడు అందరూ చెప్పినంత వరకు కూడా తెలియదు. ఈయన విజువల్ నా మైండ్లో ఎలాగొద్దంటే, సినిమా కొనడానికి వచ్చినప్పుడు సార్ 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 అనుకుంటే విజువలే ఉంది ఇప్పటికీ. సో ఈ డైరెక్టర్ అలాగే దాని షాక్ అయిపోయినా నేను, అమ్మ ఇదేంది నాకు బాబు. అందుకే ఈ నిందాలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ బయ్యర్ బాడీ లాంగ్వేజ్ ఉంది కానీ డైరెక్టర్ బాడీ లాంగ్వేజ్ లేదు అందులో. సినిమా మాత్రం ఒక బయ్యర్ కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఎవరో ఒక ఆయన అన్నారు, ఇంకా మా బెక్క వేణుగోపాల్ అనుకుంటా, ఆయనకు అన్నీ తెలుసు, సినిమా స్కేల్ తెలుసు, సినిమా కొలతలు తెలుసు అని. సో ఆ కొలతలతోనే డెఫినెట్గా సినిమా తీసుంటారు, నాకు అర్థమైపోయింది. సో డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా భాస్కర్ భట్ల గారు నన్ను ఫస్ట్ టైం నేను రాసిన మేము వయసుకు వచ్చాం కథ విని, అప్పుడు నాకు డైలాగులు రాయడానికి రైటర్లు కావాలి అని నాకు, అంటే ఫస్ట్ టైం కదండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రైటర్లు ఇవ్వండి బాబు అంటే ఇవ్వట్లే ఎవరు, మా ప్రొడ్యూసర్ ఇవ్వండి బాబు నాకు భయం వేసేస్తుంది అంటే, మా భాస్కర్ భట్ల గారు కథ విని నువ్వు లోపల రా అని చెప్పి లోపల తీసుకెళ్ళి నీకు 10 మంది రైటర్లను ఇస్తా, ఒక్కటైనా సరే నీకు వాళ్ళు రాసిన లైన్ నీ స్క్రిప్ట్కి యాడ్ అయితే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అని నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి. ఎందుకంటే మేము వేసుకొచ్చిన స్క్రిప్ట్ అలాంటిది,
అది ఎవరైతే కథ రాశారో వాళ్ళే డైలాగులు రాయాలి, వేరే వాళ్ళు రాయలేరు అన్న విషయం ఆ రోజు ఫస్ట్ సినిమాకే చెప్పిన మహానుభావుడు ఆయన. సో ఆ రోజు ఎలాగున్నాడు, ఈ రోజు అలాగే ఉన్నారు ఆయన మారట. నాకైతే భయంకరంగా ఒళ్ళు వచ్చింది, ఎందుకంటే కొంచెం ఎక్కువైంది, అందువల్ల ఒళ్ళు కూడా ఎక్కువ వచ్చింది. ఆయన చాలా కంట్రోల్గా ఉంటారు కాబట్టి చాలా బాగున్నారు. సో సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అంటే చాలా విషయాలు చెప్తే మధ్యలో ఒక వర్డ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని చెప్తున్నాను. అంటే బోర్ కొట్ట వాళ్ళ ఫంక్షన్కి వచ్చి వాళ్ళ గురించి చెప్పబోదు బాగోదు కాబట్టి. సో అండ్ నారాయణమూర్తి గారు ఎప్పుడు ఆయన అంటే మాకు గౌరవం, రెస్పెక్ట్. ఎప్పుడు కూడా ఎక్కువ దిల్రాజు గారు ఆఫీసులో ఎక్కువ కలుస్తూ ఉంటాం. సో ఎప్పుడు అదే స్మైల్తో ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పెద్ద ఆయన ఈ ఫంక్షన్కి వచ్చారు, ఆయన బ్లెస్సింగ్స్ ఈ ఫంక్షన్కి ఇస్తున్నారు కాబట్టి ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఇంకా అంత మాట్లాడి ఒకరి గురించి మాట్లాడిపోతే బాగోదు. అది ఎవరంటే హీరోయిన్ అనుకుంటున్నారా? కాదు, ఆకాష్. ఆకాష్ గురించి. ఆకాష్ చూడండి అసలు ఎలా ఉంటాడో, మనిషి స్టోన్లా ఉంటాడు, బ్రహ్మాండంగా. అసలు ఈరోజు నాకైతే బాబాయ్ని బాబాయ్ కొడుకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఏంటి జనరల్గా ఉంటుంది. సో బాబాయ్కి మరి ఏమి ఇవ్వడానికి వచ్చాడో నాకు తెలియదు, కానీ ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడో అది అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ చాలా బాగుంది. ఇందాకలే నాకు చిన్న అప్రిషియేషన్ కూడా ఇచ్చింది, మీ ధమాకా సినిమా చాలా బాగుంది సార్, వెరీ గుడ్, ఎప్పుడు ఇలాగే ఉండాలి నా మీద నీకు, ఎప్పుడు మనసు మార్చుకోకు, బీ కేర్ఫుల్, ఇంకా ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అవ్వకూడదు. సో ఇది పెద్ద హిట్ అవ్వాలని ఈ సినిమా. మళ్ళీ సేమ్ డైలాగ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడ్యూసర్స్ కూడా మంచి డబ్బులు రావాలని. ఉద్ధవ్ గారు మర్చిపోయాను, ఉద్ధవ్ గారు ఇందాక నా పక్కన కూర్చుంటే ఈయన ఎవర్రా బాబు రవీంద్రనాథ్ ఠాగూర్లాగా ఉన్నాడు అనుకున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఆయన పేరు విన్నా కానీ మనిషిని ఎప్పుడు చూడలా, ఫస్ట్ టైం ఆయన చూడడం ఈయన ఉద్ధవ్ గారు అని చెప్పి. ఇందాక యాంకర్ గారు ఆమెను సార్ని పిలుస్తుంటే అప్పుడు అర్థమైంది ఉద్ధవ్ గారు అంటే ఈయనేనా అని. ఎప్పుడు విన్నవా కానీ ఎప్పుడు చూడలేదు. సో ఆయన పరిచయం చేసినటువంటి యాంకర్ గారికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే ఈ సినిమాలో ఒక హిందీ డైలాగ్ ఉంది, ఏదో డైలాగ్, తూ ఫికర్ మత్కర్ అంట. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే తూ ఫికర్ మత్కర్ అంటారండి, మామూలు కాన్ఫిడెన్సా? జగన్ అనే కాన్ఫిడెన్స్. జగన్ అని అంటే సీఎం జగన్ కాదయ్యో, పూరి జగన్ గారు. సో అంత కాన్ఫిడెన్స్, ఫికర్ మత్కర్ అంట. ఫికర్ మత్కరో వేరు, ఫికర్ మత్కర్ వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫికర్ మత్కర్ అంటే ఇంకా పీక్స్ లెవెల్స్ అనమాట. కరో అంటే కొంచెం కాన్ఫిడెన్స్ అంటే రెస్పెక్ట్, కర్ర అంటే ఇంకా అది బలుపు. సో అంత బలుపుతో చెప్పాడంటే మామూలు విషయం కాదు. సో దెబ్బకి అందరూ బల్బులు పగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై బీమ్స్. నిజంగానే 20 ఏళ్ళ క్రితం సంపత్ నంది దగ్గర నేను అసిస్టెంట్ రైటర్గా పనిచేస్తున్నప్పుడు చిన్న చెడ్డీ వేసుకొని వచ్చాడు, ఇంతే చెడ్డీ. ఎందులోంచి వచ్చాడు? నా కర్మగాలి, అది అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ అయ్యి ఆ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఏందో ఆ టైం ఎంత అయిందంటే 3 గంటలకే, మధ్యాహ్నం 3 గంటలకు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు మనిషి. అంటే అప్పుడే లేచాడు బ్రష్ చేసుకొని, ఇంకోటి అనుకోకండి అయ్యో ఓన్లీ బ్రష్ చేసుకొని వచ్చాడు అంతే. సో అప్పుడు పరిచయం. చాలాసార్లు అనుకునేవాడిని అమ్మాయి అసలు, ఎందుకంటే నాకు చక్రి గారి మ్యూజిక్ ఎనర్జీ అంటే చాలా ఇష్టం. అసలు పూరి జగన్నాథ్ గారు, చక్రి గారు, భాస్కర్ భట్ల గారు, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ సాంగ్స్. ఏం సాంగ్? దేత్తడి వెంటపడి సంపుతున్నా దే, ఏంటిది అసలు? నమ్మ అనకాపిల్లలు పరిగెత్తుకొచ్చాను, ఇది ఏమంటా బాబు ఇలా చంపేస్తున్నారని. సో అలాంటి ఎనర్జీ, ఆ ఎనర్జీ మరలా భీమ్స్లోనే అప్పుడులో నాకు అనిపించేది. పాపం చాలా కష్టపడ్డాడు. సో చాలాసార్లు ట్రై చేశాను కానీ అవ్వలా. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డెసిషన్ అన్నది రకరకాలుగా స్ప్రెడ్ అయిపోతుంటుంది. సో ఆ తర్వాత రవితేజ గారు వెంటనే భీమ్స్ గారిని పెట్టుకుందామని అంటే, అమ్మయ్య ఎన్నాళ్ళకి దేవుడు కరుణించాడు రా బాబు అని చెప్పి. అంటే అప్పటికే చాలా సినిమాలు తీశాడు. ఇంకా అప్పుడు చెప్పాను, అబ్బాయి ఇంక రెచ్చిపో, బ్యాక్ స్టెప్ వేయకు, కొత్త గొప్ప పగిలిపోవాలని చెప్పా. దెబ్బకి మ్యూజిక్ ఇచ్చాడు ధమాకాకి. సో దాని మించిన గోప పగిలిపోయేది ఆర్ఆర్ ఇచ్చాడని చెప్పి ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్తున్నారు. డెఫినెట్గా ధమాకా కన్నా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ త్రినాథరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.